వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ అవని. కథలోకి వెళ్ళిపోయే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని తప్పకుండా మర్చిపోకుండా షేర్ చేసి లైక్ చేసి అలాగే గంట సింబల్ మీద క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని ఆన్లో ఉంచుకోండి. మనం స్టోరీస్ పెట్టగానే మీ అందరికీ అందుతాయి. ఇంకా కథలోకి వెళ్ళిపోదాం. రెండవ పెళ్లితో మొదలైన ప్రేమ కథ పార్ట్ 5. అదిగో అక్కడ ఎదురుగా కనిపిస్తుంది కదా ఆ పెద్ద ఇల్లు అని అన్నాడు విశ్వ. అవును అని ఆమె తల ఊపేసరికి అది అంజలి వాళ్ళదే, అక్కడే వాళ్ళు ఉండేది అని విశ్వ చెప్పేసరికి ఆశ్రిత విశ్వ వైపు చూస్తూ వాళ్ళు మనకు రిలేటివ్స్నా అని అడిగింది కొంచెం ఇబ్బందిగా. ఆమె అంత ఇబ్బందిగా అడుగుతూ ఉంటే విశ్వ చిన్న చిరునవ్వుతో, లేదురా వాళ్ళు మన రిలేటివ్స్ కాదు, కానీ అంతకు మించిన వాళ్ళు, ఆత్మబంధువులు అంటారు చూడు, అలాంటి వాళ్ళ ప్లేస్. నిజం చెప్పాలి అంటే వాళ్ళిద్దరూ నా ఫ్రెండ్స్, అంజలి మరియు కార్తీక్. చిన్నప్పటి నుంచి మేము బెస్ట్ ఫ్రెండ్స్మి. అంజలి మా ఇంటి పక్కనే వాళ్ళ పేరెంట్స్తో ఉండేది. అది వేరే ఊరు. అక్కడ ఉండేవాళ్ళం. బాల్యం చాలా ప్రశాంతంగా, చాలా హ్యాపీగా, ఏ ప్రాబ్లమ్స్ లేకుండా సాగిపోయింది ఆశ్రీ. కానీ మేం పెరిగే కొద్దీ మాతో పాటు మా ప్రాబ్లమ్స్ పెరిగాయి, మా బాధ్యతలు పెరిగాయి. వాటన్నింటినీ నెరవేరుస్తూ తలా ఒక దిక్కుకు వెళ్ళిపోవాల్సి పరిస్థితి వచ్చింది. చిన్నప్పటి నుంచి అంజు నన్ను అన్నయ్య అనే పిలిచేది, ఒక్కొక్కసారి విశ్వ అని పిలిచేది. కానీ నాకు సొంత చెల్లి ఉన్నా ఇంత ప్రేమగా ఉండేవాళ్ళం కాదేమో, అంత బాండింగ్ ఉంటుంది మా మధ్య అని అన్నాడు విశ్వ. ఆ మాటలకు కూడా ఆమెకు తృప్తి కలగక ఏదో అడగాలి అని సంకోచిస్తూ ఆగిపోయింది. విశ్వకి అర్థమైంది. ఏమైంది మా, ఏదైనా అడగాలనుకుంటున్నావా? అడగాలనిపిస్తే అడిగేసేరా, అప్పటికైనా నీకు ధైర్యం వస్తుందేమో అని చిలిపిగా నవ్వాడు విశ్వ. ఆశ్రిత ఇబ్బందిగా ఒక్కొక్క మాట కూడా పలుక్కుంటూ, అది అంజలి వదిన మిమ్మల్ని చెయ్యి పట్టుకొని అదే నీతో అంత చనువుగా ఉండేసరికి కార్తీక్ అన్నయ్య ఏమైనా అనుకుంటాడేమో అని భయపడ్డాను అని ఆశ్రిత ఆ మాట తన నోటి నుంచి వస్తూ ఉంటే విశ్వ ఒక నిమిషం ఆమె వైపు తీక్షణంగా చూసి ఆమె మెంటల్ కండిషన్ ఎలా ఉందో ఆ మ్యాటర్తో అర్థమయ్యింది విశ్వకి. దాంతో ఆమెకు ఈ విషయాన్ని అంత తొందరగా అర్థం చేసుకోలేకపోయినా నిదానంగా అయినా ఆమెకు దీనిని ఎక్స్ప్లెయిన్ చెయ్యాలి అని అనుకుని ఆమె చెయ్యి ఇవ్వమన్నట్టు సైగ చేశాడు విశ్వ. తను కూడా చెయ్యి అందించేసరికి ఇలారా అంటూ ఆమెను అక్కడే గార్డెన్లో ఉన్న చెట్టు కిందికి తీసుకెళ్ళి ఆమెను కూర్చోబెట్టాడు నేలపై. ఆ తరువాత అతడు ఆమె ఒడిలో పడుకున్నాడు. ఒక్క క్షణం విశ్వ చేసిన పనికి ఆశ్రిత ఉలిక్కిపడిన విశ్వ అస్సలు ఆమెను ఏమీ అనకుండా, ప్రతిదానికి అలా భయపడకు ఆశ్రీ, మనం భార్యాభర్తలు అనే బంధం మన మధ్య ఉంది, కానీ నీకు ఆ బంధం అంటే భయం కదా అని అడిగాడు. ఆమె ఒడిలో పడుకొని ఆమె మొహంలో మారుతున్న ఎక్స్ప్రెషన్ని గమనిస్తూ ఆశ్రిత కంట్లో లైట్గా కన్నీళ్ళు. అది తనకు మర్చిపోయిన పాత జ్ఞాపకాలను, పాత గాయాలను గుర్తుకు చేస్తున్నాయి. అందువల్లే తన కంట్లో ఆ కన్నీళ్ళు. అతడు అడిగిన దానికి సమాధానం చెప్పాలి అన్న ఆమెకు భయం వేస్తుంది. ఆమె చేతులు షివర్ అవుతున్నాయి. తన ముక్కు రెడ్డుగా అయిపోయింది. తన బాడీ అంతా చల్లబడిపోతుంది. ఆ జ్ఞాపకాలను తలుచుకుంటే ఉన్నట్టుండి విశ్వ ఆమె చెయ్యి తీసుకుని అతడు గుండెపై పెట్టుకున్నాడు. ఒక్క క్షణం ఆమె విశ్వ కళ్ళల్లోకి చూసింది. విశ్వ, క్లోజ్ యువర్ ఐస్ అని చాలా స్లో వాయిస్లో చెప్పాడు. అంతే ఆశ్రిత మెల్లిగా అతడి కళ్ళల్లోకి ఒక్కసారి చూసి కళ్ళు మూసుకుంది. విశ్వ అతడు గుండెపై ఆశ్రిత చెయ్యిని అలాగే ఉంచి మెల్లిగా ఆమె చెవి దగ్గరికి వచ్చి ఆమె చెవిలో మెల్లిగా శ్వాస తీసుకో అని అన్నాడు. ఆమె కూడా అలానే చేస్తుంది. అతడు ఏం చెప్తున్నా ఒక మంత్రంలా ఆమె మీద పనిచేస్తుంది.
మళ్ళీ విశ్వ మాట్లాడుతూ, ఇప్పుడు నువ్వు కళ్ళు మూసుకున్నప్పుడు ఏ కలర్ అయితే నీకు కనిపిస్తుందో ఇప్పుడు నువ్వున్న కండిషన్ ఆ కలర్ చెబుతుంది ఆశ్రిత. కాబట్టి నువ్వు నీ ఎమోషన్స్ని బయటికి చూపిస్తున్నప్పుడు బయటికి భయపడుతున్నావు. ఇంతలా అంటే కొంత కొత్త వాళ్ళను చూస్తే వణికిపోతున్నావు. అది నేనున్నా కూడా నువ్వు భయపడుతున్నావు. అందుకే ఒక్కసారి కళ్ళు మూసుకొని ఇలా రా అంటూ ఆమెను అతడి గుండెల దగ్గరికి తెచ్చుకొని ఆమె చెవిని విశ్వ గుండె దగ్గర ఉంచాడు. ఇప్పుడు నువ్వు నా హార్ట్ బీట్ వింటున్నావు కదా. ఎంత టెన్షన్ వచ్చినా ఈ గుండె నీ కోసం జీవితాంతం కొట్టుకుంటూనే ఉంటుందిరా. ఈ చెయ్యిని ఎప్పటికీ వదలను. నేను నీకు మాటిస్తున్నాను. అలాగే నేను నీ పక్కన ఉండగా నువ్వు ఇలా పిరికిదానిలా ఉండడం నాకు ఇష్టం లేదు ఆశ్రిత. ఆమె నుదిటిపై ముద్దు పెట్టి ఇప్పుడు కళ్ళు తెరువు అని అన్నాడు. ఆమెను కళ్ళు తెరవమన్నాడు. ఆమె కళ్ళు తెరిచి అలా విశ్వ వైపు చూస్తూ ఉంటే ఒక్క క్షణం ఆశ్రిత విశ్వ అందానికి అప్పటిదాకా అతడు ఇచ్చిన ధైర్యానికి లొంగిపోయి కాదు వశమైపోయిందేమో ఆమె మనసు. అందుకే మెల్లగా విశ్వ మొహంలోకి చూస్తూ ఎంత అందంగా ఉన్నారు ఈయన అని అనుకుంటూ తనకే తెలియకుండా విశ్వ పెదాల దాకా తన పెదాలను తీసుకెళ్ళింది. విశ్వ ఆమె చేస్తున్న పనికి ఒక్క క్షణం షాక్ అయినా ఏం చేస్తుందో చూడాలి అనుకుంటూ అలాగే చిరునవ్వుతో ఆమె వైపు చూస్తూ ఉన్నాడు. కరెక్ట్గా వాళ్ళిద్దరి మధ్య ఒక వెంట్రుక గ్యాప్ కూడా లేదు. వాళ్ళిద్దరి పెదాల మధ్య అంత దగ్గరగా వచ్చిన తను ఉన్నట్టుండి అన్వి పాప అమ్మ అని వచ్చేసరికి విశ్వ నుంచి కొంచెం దూరం జరిగి మనసులో నేనేం చేస్తున్నాను ఇప్పుడు, ఈయన నా గురించి ఎంత తప్పుగా అనుకొని ఉంటారు అని భయపడ్డం మరియు బాధపడ్డం రెండూ ఒకటేసారి చేస్తుంటే అప్పుడే విశ్వ మెల్లిగా ఆమె చెవిలో దీంట్లో భయపడి బాధపడనవసరం లేదు. నా మీద నా బాడీ మీద పూర్తి రైట్స్ మీకే ఉన్నాయి మేడం అని అంటూ చిరునవ్వుతో చెప్పి నా ముందు భయపడ్డం తగ్గించు. ఇంట్లో ఎవరూ నిన్ను తిట్టేవాళ్ళు లేరు. నిన్ను భయపెట్టేవాళ్ళు లేరు. గుర్తుపెట్టుకో అని అన్నాడు విశ్వ. అప్పుడే అన్వి పాప ఆశ్రిత ఒడిలో వచ్చి కూర్చుని మమ్మీ నాకు నిద్ర వస్తుంది అని ఏడుపు మొహంతో చెప్పింది. పాపం పాప కూడా పొద్దున్నే లేచింది కదా. దాంతో కడుపులో కొంచెం ఫుడ్ పడగానే నిద్ర వస్తుంది అని అర్థమై అక్కడే చెట్టు కిందే ప్రశాంతంగా ఉండడంతో ఇక్కడే నా ఒడిలో పడుకో బంగారం అని అన్విని తన ఒడిలో పడుకోబెట్టుకుంది. అలా తనకు నిద్ర వస్తూ ఉంటే తనను పొత్తిళ్లలో వేసుకొని జోకొడుతూ నిద్రపోతుంది. నిద్రపుచ్చుతుంది. ఒక 10 నిమిషాలకు తను నిద్రపోవడంతో పాపని ఇవ్వరా ఇంట్లో పడుకోబెడతాను అని అన్నాడు విశ్వ. ఆశ్రిత అయ్యో పర్లేదండి తను నిద్రపోతుంది. మళ్ళీ కదిలిస్తే డిస్టర్బ్ అవుతుంది కదా. నాకైనా ఎలాంటి ఇబ్బంది లేదు. తను ఇంత క్యూట్గా నిద్రపోతుంది అని అంటూ ఆమెను చూస్తూ ఆశ్రిత ఆమె చుట్టూ చేతులు తిప్పి దిష్టి తీసింది. చిన్న చిన్న సంతోషాలే చాలా ఆనందాన్ని కలిగిస్తాయి అని ఆ క్షణం విశ్వకు అర్థమైంది. ఇంకొకటి ఏంటంటే అన్వితో ఉన్నప్పుడు ఆమె బాధలన్నీ మర్చిపోతుంది. అది గ్రహించాడు విశ్వ. ఆ తర్వాత విశ్వకి ఫోన్ రావడంతో 2 మినిట్స్ రా కాల్ మాట్లాడేసి వస్తాను అని అంటూ పక్కకి వచ్చి ఫోన్ లిఫ్ట్ చేశాడు. అందులో ఒకతను ఫోన్ చేసి సార్ మీరు 2 మంత్స్ బ్యాక్ ఒక రాబరీ చేసిన వాడిని ప్లాన్ చేసి పట్టుకున్నారు కదా, వాడు తప్పించుకున్నాడు అని అటువైపు నుంచి చెప్తున్న ఆ పోలీస్ ఆఫీసర్. ఆ మాట వినగానే విశ్వ కోపం వచ్చి నేను కొద్ది రోజులు స్టేషన్కి రాకపోతే మీరేం చేస్తున్నారు, కనీసం వాణ్ణి చూసుకోలేకపోయారా, నేను ఇంత చేతకాని వాళ్ళను పనిలో ఉంచుకున్నానా అని అంటూ తిట్టడం మొదలుపెట్టాడు విశ్వ. ఆశ్రిత ఒక్క క్షణం విశ్వ మాట్లాడుతున్న మాటలకు ఉలిక్కి పడింది. ఏంటి ఈయన ఇంతసేపు అంత కామ్గా చిన్న చిరునవ్వుతో కనీసం నాతో మాట్లాడుతున్నంతసేపు స్మైల్ని ఒక్క నిమిషం కూడా ఆయన మొహంలోంచి పక్కకి పోనివ్వలేదు. అలాంటిది వాళ్ళని చెడామడా తిడుతున్నాడు. ఒక్క క్షణం భయపడింది ఆశ్రిత.
ఆ తర్వాత విశ్వ వాళ్ళకు ప్లాన్ చెప్పి కాల్ కట్ చేసి కొంచెం ఇరిటేటింగ్గా ఉంటే కొద్దిసేపు కళ్ళు మూసుకొని బయట వెదర్ కూల్గా ఉండడంతో ఊపిరి పీల్చుకొని గట్టిగా వదిలి కూల్రా విశ్వ తనకి తానే చెప్పుకుంటూ మళ్ళీ అక్కడే ఆశ్రిత ఉంది అనే విషయం గుర్తు వచ్చి ఈ విషయం ఎలా మర్చిపోయాను అని అనుకుంటూ చా తను భయపడి ఉంటుందా అని అనుకుంటూ ఆశ్రిత దగ్గరికి వెళ్ళాడు విశ్వ. ఆ తర్వాత ఆమె కొంచెం అతడి కళ్ళల్లోకి చూడడానికి, పైగా అతడి వైపే చూడటానికి భయపడుతుంటే బాబు మ్యాటర్ అర్థమై తను అసలే భయపడుతుంది. ఇంకా నీ మాన్స్టర్ మోడ్ని ఆన్ చేసి తనకు చూపించి ఇంకా భయపెట్టేశావురా విశ్వ వెధవ సన్నాసి అని తనను తానే తిట్టుకొని ఆశ్రిత వైపు చిరునవ్వుతో ఆశ్రి ఇప్పటికే లేట్ అయిందిరా ఇంట్లోకి వెళ్దామా అని అడిగాడు విశ్వ. తనకు కూడా సరే అని అంది. ఆ తర్వాత పాపను విశ్వ తీసుకున్నాడు. అతడికి ముందు రోజు జరిగింది గుర్తుకు ఉంది. పాపని ఇలాగే తీసుకునేటప్పుడే తన చెయ్యి టచ్ అయినందుకే ఆమె ఎంత భయపడిందో అందుకోసం అందుకోసం అనే ఈరోజు అది గుర్తు పెట్టుకొని ఆమెకు తను 2 చేతులు టచ్ అవ్వకుండా పాపను ఎత్తుకొని ఆశ్రితకు లేవమన్నట్టు చెయ్యి అందించాడు. ఆశ్రిత కూడా బిడియంగానే ఆమె చెయ్యిని అందించింది. ఆ తర్వాత ఆశ్రితని ఇంట్లోకి తీసుకెళ్ళాడు. ఇంట్లోకి తీసుకెళ్ళి ముందు పాపను బెడ్రూమ్లో పడుకోబెట్టి వచ్చి ఆ తర్వాత కిందికి వచ్చాడు. అప్పటికే ఇంట్లో పని వాళ్ళతో వాళ్ళ అత్తయ్య పనులన్నీ చేయిస్తూ ఉంటే ఆశ్రిత భయపడుతూనే ఆవిడ దగ్గరికి వెళ్ళి ఒక్కొక్క అడుగు వేస్తూ వెళుతూ ఉంది. ఆమె ఏం చేస్తుందో చూడాలి అని విశ్వ దూరం నుంచి గమనిస్తూ ఉంటే ఆశ్రిత మెల్లిగా వెళ్ళి అత్తయ్య అని మాటను కూడా పలుక్కొని భయపడుతూ పిలిచింది. ఆవిడ ఏమైనా కావాలా అని ప్రేమగా ఆశ్రిత వైపు చూస్తూ అడిగేసరికి ఆశ్రిత కొంచెం ధైర్యం తెచ్చుకొని అదే అత్తయ్య ఇంట్లో పనులన్నీ చాలా ఉన్నట్టున్నాయి. మీరు ఒక్కరే కష్టపడుతున్నారు కదా అందుకు హెల్ప్ చేద్దామని అని తను చెబుతూ ఉంటే ఆవిడ మొహంలో కోపం సడన్గా ఆశ్రితకు భయం వేసింది. అత్తయ్య ఇప్పుడు ఎందుకు కోపంగా నా వైపు చూస్తున్నారు అని. కానీ ఆవిడ ఆశ్రిత ఇంట్లో పని వాళ్ళు ఉన్నారు. వాళ్ళకు నువ్వు పనులు చెప్పి చేయించుకోవాలి తప్ప నువ్వు పని చేస్తాను అని ఇంకొకసారి నీ నోటి నుంచి వచ్చింది అంటే నీ కాళ్ళు చేతులు విరగ్గొట్టేస్తాను. ఆ తర్వాత ఇప్పుడు కూర్చొని ఉండే పనే ఉంటుంది. ముందు నిన్ను ఖాళీగా ఉంచకూడదు. ఇలారా అని అంటూ ఆవిడే చొరవగా చెయ్యి పట్టుకొని అక్కడే టేబుల్పై కూర్చోబెట్టి మంగా ఒసే మంగా నేను ఇందాక నీకు చెప్పిన పని అయ్యిందా అని అడిగింది ఆవిడ. ఆ అమ్మగారు అయిపోయింది అని అంటూ మంగ జ్యూస్ తీసుకొచ్చి ఆశ్రిత ముందు పెట్టింది. దానివైపు వాళ్ళ వైపు మార్చి మార్చి చూస్తుంది ఆశ్రిత. అప్పుడే విశ్వ అమ్మగారు ఆశ్రిత తల్లి నువ్వు పొద్దున్న కూడా ఏం తినలేదు, పైగా ఫుడ్ కూడా కొంచెమే తిన్నావు. ఇప్పుడు ఈ జ్యూస్ తాగి వెళ్ళి రెస్ట్ తీసుకోనానా. నేను లేపేంత వరకు నువ్వు లేచావు అనుకో నిజంగానే కాళ్ళు చేతులు విరగ్గొట్టను కానీ ఆ మంచానికి కట్టేసి నువ్వు రెస్ట్ తీసుకునేలా చేస్తాను అని అన్నారు ఆవిడ ఈసారి నవ్వుతూ. చెప్పేసరికి ఆశ్రితకు కలలా అనిపిస్తుంటుంది అక్కడ జరిగేదంతా. విశ్వక్ కూడా నవ్వుకుంటూ మమ్మీ కోటింగ్ బాగానే ఇస్తుంది, పర్లేదు దీనికి మాత్రం లేకపోతే అస్సలు మారేలా లేదు అని అనుకుంటూ అతడు తన రూమ్లోకి వెళ్ళిపోయాడు. ఆశ్రితని ఆ జ్యూస్ తాగే వరకు అస్సలు వదల్లేదు ఆవిడ. ఆశ్రిత సగం తాగి వదిలేయబోతే ఆవిడ అక్కడే కూర్చొని ఉండి మరీ బలవంతంగా తాపింది. ఆ తర్వాత ఇలారా అంటూ ఆమెను చెయ్యి పట్టుకొని బెడ్రూమ్లోకి తీసుకెళ్ళి ఇక పడుకో టీవీ చూసి పడుకో అని అంటూ టీవీ చూడు తల్లి అని అంటూ అక్కడే రిమోట్ కూడా ఉంది. చూసినంతసేపు చూసి ఆ తర్వాత రెస్ట్ తీసుకో సరేనా అని ఆమె చెంపను నిమిరి అక్కడి నుంచి వెళ్ళిపోయింది విశ్వ అమ్మగారు. కానీ ఆశ్రిత ఆవిడను ఆపి
ఆవిడను హగ్ చేసుకొని, మళ్ళీ నా జీవితంలో సంతోషాలన్నీ మీతో నాకు తిరిగి వచ్చాయి అనిపిస్తుంది. నాకు మారటానికి సమయం కావాలి అత్తయ్య. నేను మారిపోతాను. నాకు కూడా మీతో కలిసిపోవాలి అని ఉంది. కానీ నేను చూసినవి కొన్ని కొన్ని నా మనసులో ఇంకా పచ్చి గాయాల్లా అలానే ఉండిపోయాయి. అందువల్లే ఆ నొప్పి వల్లే నేను మారలేకపోతున్నా. నేను ట్రై చేస్తాను అని కన్నీళ్లతో వెక్కిళ్ళు పెడుతూ చెప్పింది ఆశ్రిత. బంగారం, అలా ఏడవకూడదు నాన్న, ఇలా రామ్మా అని అంటూ ఆశ్రితను బెడ్పై కూర్చోబెట్టి, ఆ తర్వాత ఆమెను పడుకోబెట్టి, ఆమె పక్కనే విశ్వ అమ్మగారు కూడా కూర్చొని, చూడు ఆశ్రి, నువ్వు వాళ్ళ జీవితానికి చీకటి అని వాళ్ళనుకుంటున్నారు. కానీ నువ్వు మా జీవితానికి వెలుగువిరా. నువ్వు రావడం వల్లే నా కొడుకు మొహంలో ఆ చిరునవ్వు, గత 3 సంవత్సరాలుగా వాడి సంతోషం మాయం అయిపోయింది. అలాంటి వాడు ఉదయం నుంచి వాడి మొహంలో సంతోషం మాత్రమే ఉంది. అది నువ్వు వాడి పక్కనున్నావు అని అందువల్లే. ఆశ్రిత, నా ఇంటికి వచ్చిన దేవతవి నువ్వు. ఇలా కన్నీళ్లు పెట్టిస్తానా? నాకు ఆడపిల్లలు లేరు తల్లి. కానీ నాకు ఆడపిల్లలంటే చాలా ఇష్టం. అందుకే చెబుతున్నా, నాకు నువ్వు కూతురువి అని పడుకోమ్మా. ఇంకా నీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. నువ్వు ఏ పని చెయ్యనవసరం లేదు. నీకు తోడుగా నా కొడుకు ఉన్నాడు, నేనున్నాను. మనం ఒక ఫ్యామిలీరా. అలాంటిది మేము ఎంతమంది ఉండగా నువ్వు భయపడతావా అని ఆవిడ అడిగేసరికి ఆశ్రిత ఏం మాట్లాడకుండా అలాగే ఆవిడ చెయ్యి పట్టుకొని నిద్రలోకి జారుకుంది. ఆవిడ తనను చూసి తల నిమిరి తనకు బ్లాంకెట్ కప్పి ఆ రూమ్ నుంచి బయటికి వచ్చింది. ఆ తర్వాత విశ్వ గదిలోకి వెళ్ళగా విశ్వ ల్యాప్టాప్లో వర్క్ చేసుకుంటూ కనిపించేసరికి వెళ్ళి తన పక్కన కూర్చున్నాడు విశ్వ. ఆవిడ రావడం 1 గంట గమనించి, తను నిద్రపోయిందామా అని అడిగాడు. ఆవిడ కొంచెం బాధగా మొహం పెట్టి, పిల్లను చాలా నరకం పెట్టార్రా. అయినా ఆ ఇంట్లో ఆడవాళ్ళు కూడా ఉంటారు కదా. తను ఎంత బాధపడకపోతే, ఎంత టార్చర్ అనుభవించకపోతే వాళ్ళు తన అంత భయపడుతుంది విశ్వ. అలాంటి వాళ్ళను అంత ఈజీగా ఎలా వదిలేస్తాంరా? ఏదో ఒకటి చెయ్యాలి విశ్వ అని ఆమె చెబుతూ ఉంటే విశ్వ ఒక ఈవిల్ స్మైల్తో, టెన్షన్ పడకుమా, కర్మ రిటర్న్స్. ఎవ్వరు చేసుకున్న పాపాలు వాళ్ళకే తగులుతాయి అంటారు. అందుకే చెబుతున్నా, వాళ్ళు చేసిన తప్పులన్నిటికీ వాళ్ళ శిక్షలు అనుభవించే రోజు దగ్గరలోనే ఉంది. ముందు తను సెట్ అవ్వనిమా, ఆ తరువాత తనే ఈ పనిష్మెంట్ ఇవ్వాలి అనుకుంటే అది ఇస్తుంది. ఇచ్చేలా తనను నేను రెడీ చేస్తాను అని చెప్పాడు విశ్వ. ఆవిడకు అర్థమైంది కొడుకు ఏదో చెయ్యబోతున్నాడు అని. కొడుకు చేసేది ఎప్పుడూ కరెక్టే అని నమ్మే తల్లి ఆవిడ. దాంతో సరే నాన్న, నీకు కూడా నిద్ర లేదు కదా, ఈ మధ్య సరిగ్గా కొద్దిసేపు పడుకోరా అని ఆవిడ చెప్పి ఆ రూమ్ నుంచి వెళ్ళిపోయారు. సారీ లేట్గా అప్డేట్ ఇస్తున్నందుకు. ఇక నుంచి డే బై డే ఇవ్వడానికి ట్రై చేస్తా. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం. నాకు తెలిసి ఈ స్టోరీ అంత త్వరగా అయిపోదు అనుకుంటా. ఎందుకంటే దీంట్లో చాలా మిక్స్డ్ ఎమోషన్స్ ఉన్నాయి. అందుకే అంత త్వరగా అయిపోదు. కాబట్టి మీరు మర్చిపోకుండా అంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని, లైక్ చేసి, షేర్ చేసి, తప్పకుండా బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని ఆన్లో ఉంచుకోండి. నేను అప్డేట్ ఇవ్వగానే వెంటనే మీకు నోటిఫికేషన్స్ వస్తుంది. బాయ్ అండి. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం.